ఇక్కడ రేవంత్ రెడ్డి నిన్న ఎక్కడ జపాన్లో ఒక మీటింగ్లో పాల్గొన్నాడు. అదేం మీటింగ్ అంటే తెలుగు సమాఖ్య అని. ఇక ఎక్కడ పోయినా మనోళ్ళు ఉంటారు కదా, ఏ దేశం పోయినా ఆ దేశంకి సంబంధించిన మన తెలుగు వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి మన పెద్దలకి గౌరవించుకుంటారు, మీటింగ్లు పెట్టుకుంటారు. సో దాని ప్రకారమే జపాన్ తెలుగు సమాఖ్య వాళ్ళు పెట్టుకున్నారు. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరాలైన న్యూయార్క్, టోక్యో, లండన్తో పోటీపడే స్థాయికి తీసుకెళ్లాలంటే ప్రవాస తెలుగు వాళ్ళ సహకారం, ఆలోచనలు కీలకం. సొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉన్న ఆనందం అపూర్వమైంది అంటూ ఇక ఎవరైనా సరే ఇక్కడ నుంచి ఈ దేశం నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, మన దేశం నుంచి అక్కడక్కడ ఆయా దేశాలలో స్థిరపడ్డారు కదా ఆర్థికంగా మంచిగా. సో వాళ్ళు ఏదైనా ఉంటే మన దేశానికి సపోర్ట్ కావాలి, పైగా మీ సపోర్ట్తోనే డెవలప్మెంట్ జరుగుతుందని చెప్తూ మీ ఆలోచనలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వేరే దేశాలలో అక్కడి పరిస్థితులను, ఆ స్థితిగతులను మీరు అంతా అధ్యయనం చేసి ఉంటారు, అక్కడ జరుగుతున్న అభివృద్ధిని కూడా మీరు చూస్తూ ఉంటారు. సో మన దగ్గర ఏం చేస్తే బాగుంటుందని చెప్పాల్సిన బాధ్యత మీకు ఉన్నదని చెప్తూ ఇక ఆ ఆనందం కూడా అపూర్వమైందని చెప్పి నిన్న చెరువులను ఆక్రమిస్తే వదిలేద్దామా అని చెప్పి డైరెక్ట్గా ఢిల్లీ కాలుష్యాన్ని చూసైనా మనం గుణపాఠం నేర్చుకోవద్దా సీఎం రేవంత్ రెడ్డి. మూసి ప్రక్షాళన, అక్రమ కట్టడాల కూల్చివేత కొందరు అడ్డుపడుతున్నారు. అలాంటి వాటిని కూల్చకపోతే ప్రకృతి మనల్ని క్షమించదు. మిమ్మల్ని కూల్చంగా ఎవరొద్దనిలే. పేదోడు ఏడుస్తుంటే బాధ అయింది. ఎన్నో కలలు కానీ ఆ కష్టపడి ఇల్లులు కట్టుకుంటే ఆ పేదోడిని ఎందుకు ఏడిపిస్తారనేది తప్ప మీరు దాన్ని కాపాడితే అడ్డం పడ్డు, లేకపోతే భవిష్యత్ తరాలకు అందియద్దనో ఆలోచన ఎవరికి లే. కానీ వాళ్ళకి ఆల్టర్నేట్గా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ముందుగా నోటీసులు ఇచ్చి, టైం ఉండే కదా 5 ఏళ్ళ ప్రభుత్వం, ఏమి 1 సంవత్సరమా 2 ఏళ్ళ 5 ఏళ్ళ ప్రభుత్వం, మీరు వాళ్ళకి నోటీసులు ఇచ్చో ముందే చెప్పో, లేకపోతే పరిస్థితులు ఇట్లా ఉన్నాయి, భవిష్యత్తులో మనం ఇట్లా చేసుకుంటే తప్ప మనం బతకలేము, కాబట్టి ఈ మూసి ప్రక్షాళన చేయాల్సిందే అని చెప్పి ఆ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పేదలను, సామాన్యులను ఇంకో దగ్గరికి మంచిగా డబల్ బెడ్రూమ్లకు, లేకపోతే డబల్ బెడ్రూమ్లు పోలేనన్న వాళ్ళకి ఇంకేదన్నా ఆప్షనో, ఇందిరమ్మ ఇన్లో ఇంకా ఏదన్నా ఒక ఆప్షన్ ద్వారా ఇచ్చి వాళ్ళని అక్కడ నుంచి పంపించేస్తే వాళ్ళు ఏమన్నా ఇప్పుడు ఎంతోమంది భూములు ఇచ్చారు కదా, ఇప్పుడు మూసి పరివాహక ప్రాంతాన్ని డెవలప్ చేస్తా అంటే మిమ్మల్ని అడ్డం పడేది ఎవరు? ఇప్పుడు ఇన్ని భూములు ఇవ్వకుండా, లక్షల ఎకరాలు ఇవ్వకుండా ఈ రాష్ట్రంలో ఇన్ని రిజర్వాయర్లు, ఇన్ని ప్రాజెక్టులు, ఇన్ని ఎట్లా స్టార్ట్ అయినాయి, ఎట్లా కంప్లీట్ అయినాయి చెప్పాలి. అన్ని ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి అందరి భాగస్వామ్యంతోనే. అందున రైతులు త్యాగం చేస్తేనే, వాళ్ళ భూములను త్యాగం చేస్తేనే ఇలా ఇన్ని రిజర్వాయర్లు చూస్తూ ఉన్నాం మనము, ఇన్ని ప్రాజెక్టులు చూస్తూ ఉన్నాము. మరి ఇవన్నీ ఎక్కడ ఈ సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా ఎట్లా కంప్లీట్ అయిపోయినాయి? ఖచ్చితంగా అందులో పేదలు, సామాన్యులు, రైతులు వాళ్ళ భాగస్వామ్యం, వాళ్ళ భూములు కోల్పోతే తప్ప, వాళ్ళు కొంతమంది కోల్పోతే తప్ప అవన్నీ కూడా మనకు దొరకలేదు, అందలేదు. కాబట్టి ఇక్కడ మీరు మూసి ప్రక్షాళన చేయాలనుకుంటే కూడా ముందున్నటువంటి రైతులకి తద్వారా అంటే హైదరాబాద్ పరివాహకం అంటే ఉన్నటువంటి ఇక్కడ అంటే కొంత నేచర్ని కాపాడే ప్రయత్నంతో పాటు ముందుకెళ్ళిన తర్వాత అక్కడ రైతులకి మరి ఏ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, వాటిని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేస్తారు, తద్వారా ఎన్ని వేల ఎకరాలకి మరి నీళ్ళు ఇవ్వగలుగుతామనే ఈ విషయాల్ని బాగా చెప్తూ ఇందులో మాత్రం ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే ప్రజలకి ఇట్లా రీచ్ కావాలి యాక్చువల్గా. ఇగో మేము ఇది ఏదలుచుకున్నాం కాబట్టి దీనికోసం తప్పదు, కొన్ని కఠినంగా తీసుకోవాల్సి వస్తాయి నిర్ణయాలు అని చెప్పి ఉంటే వాళ్ళు దాన్ని అర్థం చేసుకునేటోళ్ళు. అట్లా కాకుండా శుక్రవారాలు, శనివారాలు, లేకపోతే ఆదివారాలు వచ్చి హైడ్రా బుల్డోజర్లు పెట్టి కూలగొడితేనే అంత ఆగమైపోయారు కదా పబ్లిక్. వాళ్ళు కింద పడి రోధిస్తూ ఉంటే అది చూసి తట్టుకోలేని వాళ్ళు ఉన్నారు, అది ఇష్టం ఉన్నట్టుగా బూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు. అందుకోసం వచ్చినాయి తప్ప ఇంకోటి ఏం లేదు. సో మీరు చేస్తా అంటే తప్పకుండా చేయండి, కానీ దాని ద్వారా వచ్చే ఆ కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. పైగా వాటిని కన్విన్స్ చేసే అవకాశం మీకు ఉన్నది కాబట్టి ప్రభుత్వంగా మీరు చేయాల్సి ఉంటుంది. అయితే అలాంటి వాటిని కూల్చకపోతే ప్రకృతి మనకి క్షమించదని చెప్తూ ఢిల్లీలో కాలుష్యంతో స్కూళ్ళు, ఆఫీసులు, పార్లమెంటు మూసే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి హైదరాబాద్కు రావద్దంటే మూసి ప్రక్షాళన కీలకం. రాష్ట్రాభివృద్ధికి ప్రవాస తెలుగు వాళ్ళు సహకరించాలని పిలుపు. అట్లే జపాన్లో తెలుగు సమాఖ్య కార్యక్రమంలో ప్రసంగం అంటూ ఇక్కడ ఎక్కడికెళ్ళి ప్రకృతిని నేను కాపాడుతా అని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చూద్దాం ఎక్కడ దాకా పోతుంది.